ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఇవాళ నేను కుండలో దమ్ బిర్యానీ వండుతున్నాను. దమ్ చికెన్ బిర్యానీ వండుతున్నాను. ఇదిగో ఈ పక్కన బియ్యం పెట్టాను. పక్కనేమో రెడీ చేస్తున్నాను బిర్యానీకి. జీడిపప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా అబ్బాయి ఒక ఫోన్ని తీసుకొచ్చాడు. అందులో సగం దమ్ బిర్యానీలోకి వేస్తున్నాను, సగం ఏమో కర్రీ వండుతున్నాను. ఇవి వేగిపోయినాయి కదా, వేగిపోయాయి కాబట్టి చికెన్ వేసేస్తున్నాను. ఫ్రెండ్స్ కాసేపు మగ్గనిద్దాం. ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేస్తున్నాను. ముందుగా వేస్తే ఇది అయిపోతాయి, కనిపించమని ఇప్పుడు వేసాను. ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఇప్పుడు ఎందుకు వేసానంటే కొంచెం ఉల్లిపాయలు కనిపిస్తూ ఉంటే మనం తినడానికి బాగుంటుంది, అందుకని ఇప్పుడు వేసాను. మగ్గనిద్దాం. లేకుండా ఒకే వస్తాము. ఏం చేసేస్తున్నారు ఫ్రెండ్స్? కారం వేస్తున్నాను. 2 వేసాను. కలుపుదాం ఫ్రెండ్స్. ఇప్పుడు జీలకర్ర 1 స్పూన్ వేసాను ఫ్రెండ్స్. కొంచెం కొంచెం ఇందాక ధనియాలు కూడా వేసాను, ఇప్పుడు జీలకర్ర. ఇప్పుడు గరం మసాలా కొంచెం, 1 స్పూన్ అల్లం, అంతే ఫ్రెండ్స్. కలిపేసుకుందాం. ఫ్రెండ్స్ కసూరి మేతి, అలా చేసుకుని తింటే ఫ్రెండ్స్ భలే ఉంటుంది ఫ్రెండ్స్. బయట తింటే మసాలాలు ఎక్కువ అయ్యి ఉంటాయి, మనకు అంతా వేసుకోము. జీలకర్ర పొడి, ధనియాల పొడి అవే తప్ప ఇందులో ఏముంటాయి. ఇలా తింటే మనకు ఆరోగ్యంగా ఉంటుంది. మసాలాలు వేసాయంటే కొంచెం పొట్టలు మంటలు అవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. చేసుకుని తినండి ఫ్రెండ్స్. మూత పెడదాం. జాజి పొడి వేసుకోకపోతే బిర్యానీలో బాగా
జాజి పొడి వేయాలి ఫ్రెండ్స్. జాజి పొడి వేయకపోతే బిర్యానీ బాగోదు, అసలు టేస్టే ఉండదు. జాజి పొడి వేస్తున్నాను. ఇంకా మగ్గాలి ఫ్రెండ్స్. ఉప్పు ఉందో లేదో చూద్దాం. కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్ది కూర వేస్తున్నాను, మధ్యలో వేస్తాను ఫ్రెండ్స్, మధ్యలో వేస్తాను. ఫ్రెండ్ బియ్యం వేసేద్దాం. ఇలా చూద్దాం. వేపిన ఉల్లిపాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. అలాగే గట్టిగా చికెన్ కూడా వేసేసుకున్నాం. రెండు వేసాను ఫ్రెండ్స్. దీంతో బియ్యం దీంతో 2 వేసాను ఫ్రెండ్స్. పైన వేసేద్దాం. కస్తూరి మేతి వేద్దాం కొంచెం. అలాగే ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు వేసేద్దాం ఫ్రెండ్స్. తర్వాత కొత్తిమీర వేసేద్దాం. అలాగే కొత్తిమీర ఫ్రెండ్స్. మిరపకాయలు వేద్దాం ఫ్రెండ్స్ పైన. మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. సిమ్లో ఉడకాలి. ఇది సిమ్లోనే ఉడకాలి. ఒక 15 నిమిషాలు సిమ్లో ఉడికితే సరిపోతుంది. అంటే ఉడికిపోయింది కదా ఆల్రెడీ. ఉల్లిపాయలు అవి వేపడానికి వేసేసాను ఫ్రెండ్స్. చూపించలేదు మీకు, ఇప్పుడు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చికెన్ వేసేద్దాం. ముందు వేసి కలిపాను, అందుకే కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు అల్లము వెల్లుల్లిపాయల పేస్ట్
ముందు వేసేసాను, కలిపినప్పుడు వేస్తున్నాను. చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ ఫ్రెండ్స్. చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్, తిందాం రండి ఫ్రెండ్స్. కారం వేద్దాం, 2 స్పూన్లు కారం వేసాను. కలుపుకుందాం. ఫ్రెండ్స్ నీళ్ళు వేద్దాం. పెట్టేద్దాం. 2 విజిల్ వచ్చాక అప్పుడు చూద్దాం. దమ్ బిర్యానీ చేశాను, అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కుండలో చేశాను ఫ్రెండ్స్, అయిపోయింది. చికెన్ కర్రీ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా తయారు చేసుకుని ఫ్రెండ్స్, దమ్ బిర్యానీ, అలాగే దమ్ చికెన్ బిర్యానీ, అలాగే చికెన్ కర్రీ మీరు కూడా ఇలా వండుకుని తిని చూడండి. చూసిన తర్వాత నాకు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. నేను ఇంకా ఇటువంటి కర్రీస్ అన్నీ చేసి SDV సాయి ఛానల్లో పెడతాను, చూద్దాం.